మనందరికీ తెలుసు, మనకు తెలిసినంతవరకు జీవమున్న ఏకైక గ్రహం మన భూమి. చాలా ప్రత్యేకమైనది కదా. అసలు భూమిమీద జీవం ఎలా సాధ్యమైంది? దానికి కారణం ఇక్కడున్న నేల, నీరు, గాలి లాంటి కొన్ని ముఖ్యమైన అంశాలే. ఈరోజు మనం భూమి యొక్క ఈ ప్రధాన ఆవరణాల గురించే తెలుసుకోబోతున్నాం. మన ముందున్న అసలు ప్రశ్న ఇదే: మన గ్రహాన్ని జీవప్రపంచంగా మార్చేదేంటి? దీనికి సమాధానం మన చుట్టూ ఉన్న 4 ముఖ్యమైన భాగాల్లోనే దాగి ఉంది. జీవం ఉండాలంటే దానికి కొన్ని అంశాలు కావాలి. అవే ఈ 4 ప్రధాన ఆవరణాలు: మనం నిలబడే ఘనమైన నేల, భూమిని కప్పి ఉంచే నీటి ప్రపంచం, మనల్ని చుట్టూ అల్లుకున్న గాలి అనే దుప్పటి, ఇంకా ఇవన్నీ కలిసే జీవమండలం. ఇప్పుడు ఒక్కొక్కదాని గురించి వివరంగా చూద్దాం. సరే, మరి మొదలు పెడదాం. అన్నిటికంటే ముందు మన పునాది అంటే మనం నిలబడే ఈ ఘనమైన నేల గురించి మాట్లాడుకుందాం. దీన్ని శాస్త్రీయంగా ఏమంటారో తెలుసుకుందాం. దీన్నే శిలావరణం అంటారన్నమాట. ఈ పదం లిథోస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. లిథోస్ అంటే రాయి అని అర్థం. శిలావరణం అంటే భూమి యొక్క రాతి పొర. ఇందులో భూమి పైపొరలోని రాళ్లతో పాటు జీవులకు పోషకాలను ఇచ్చే సన్నని మట్టి పొరలు కూడా ఉంటాయి. ఈ భూమి పైపొరను చూస్తే మనకు 2 ముఖ్యమైన భాగాలు కనిపిస్తాయి. 1 ఖండాలు అని పిలిచే పెద్ద పెద్ద భూభాగాలు. 2 సముద్ర బేసిన్లు అని పిలిచే అపారమైన నీటి ప్రాంతాలు. ఈ మ్యాప్ను కాస్త జాగ్రత్తగా గమనిస్తే చాలా వరకు భూభాగం ఉత్తరార్ధగోళంలోనే ఉండటం మనకు కనిపిస్తుంది. సరే, మరి ఈ శిలావరణం మీద అత్యంత ఎత్తైన ప్రదేశం ఏదో తెలుసా? మనందరికీ తెలిసిన ఎవరెస్ట్ పర్వతం. సముద్రం మట్టానికి ఏకంగా 8848 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఊహించుకోవడానికే అద్భుతంగా ఉంది కదా. అయితే అసలు విషయం ఏంటంటే, భూమి మీద అత్యంత లోతైన ప్రదేశం ఇంతకన్నా చాలా చాలా లోతులో ఉంది. అది పసిఫిక్ మహాసముద్రంలోని మరియానా ట్రెంచ్. దీని లోతు ఏకంగా 11,022 మీటర్లు. అంటే ఎవరెస్ట్ పర్వతాన్ని అందులో పెట్టినా అది పూర్తిగా మునిగిపోతుంది. నమ్మశక్యంగా లేదు కదూ. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? మన గ్రహం మీద ఉన్న ఎత్తైన పర్వతం కన్నా సముద్రపు లోతు చాలా ఎక్కువ అనమాట. ఇది మన భూమి ఎంత అద్భుతమైనదో, ఎంత వైవిధ్యంగా ఉంటుందో చూపిస్తుంది. సరే, నేల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు భూమి యొక్క 2వ ఆవరణం వైపు వెళ్దాం. దీనివల్లే మన గ్రహానికి నీలిగ్రహం అని పేరొచ్చింది. అదే మన నీటి ప్రపంచం. దీన్నే జలావరణమంటారు. ఇది హ్యూడోర్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. దీనికి నీరు అని అర్థం. అంటే కేవలం సముద్రాలు, నదులే కాదు, మంచుకొండలు, భూగర్భ జలాలు, చివరికి మనం పీల్చే గాలిలో ఉండే తేమ కూడా, ఇదంతా జలావరణంలో భాగమే. అయితే ఇక్కడే మనల్ని ఆశ్చర్యపరిచే ఒక నిజం ఉంది. భూమిమీదున్న మొత్తం నీటిలో 97% పైగా ఉప్పునీరే. ఇదంతా మహాసముద్రాల్లో ఉంటుంది. మనం తాగడానికి అస్సలు పనికిరాదు. ఇక మిగిలింది కేవలం 3% మంచినీరే. భూమిమీద 71% నీళ్లే ఉన్నప్పుడు మరి మనకు నీటి కొరత ఎందుకొస్తోంది? మంచి ప్రశ్న కదా. ఎందుకంటే ఆ 3% మంచినీటిలో కూడా చాలా భాగం మంచు రూపంలో భూగర్భ జలాలుగా ఉండిపోయింది. మనం తేలిగ్గా వాడుకోగలిగే నీరు చాలా అంటే చాలా తక్కువ. ఇక 3వ ఆవరణం దగ్గరికి వద్దాం. ఇది మన కంటికి కనిపించదు, కాని మన గ్రహానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తోంది. అదే మన చుట్టూ ఉన్న గాలి. శాస్త్రీయంగా దీన్ని వాతావరణం అంటారు. ఇది అట్మోస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. అంటే ఆవిరి అనే అర్థం. ఈ గాలిపొర కేవలం మనం ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ ఇవ్వడమే కాదు, సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన కిరణాల నుండి కూడా మనల్ని కాపాడుతుంది. మనం భూమి నుంచి పైకి ఆకాశంలోకి వెళ్తున్న కొద్దీ ఈ వాతావరణం 5 వేర్వేరు పొరలుగా ఉంటుంది. అవే ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఇంకా ఎక్సోస్ఫియర్. మరి మనం పీల్చే గాలిలో ఏముంటుంది? చాలామంది ఆక్సిజన్ అనుకుంటారు, కానీ ఇందులో ప్రధానంగా 78% నత్రజని, 21% ఆక్సిజన్ ఉంటాయి. మిగిలిన 1%లో కార్బన్ డయాక్సైడ్, ఆర్గన్ లాంటి ఇతర గ్యాసెస్ ఉంటాయి. మనకు ఆక్సిజన్ ప్రాణవాయువు అయితే నత్రజని మొక్కల పెరుగుదలకు చాలా అవసరం. సరే, ఇప్పుడు దాకా మనం నేల, నీరు, గాలి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన ఫైనల్ ఆవరణానికి వచ్చేశాం. ఇక్కడే ఈ 3 కలుసుకుంటాయి. అదే జీవమండలం. దీన్నే జీవావరణం అంటారు. ఇది బయోస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. అంటే జీవం అనే అర్థం. ఇది చాలా చిన్న, ఇరుకైన ప్రదేశం అన్నమాట. ఎక్కడైతే నేల, నీరు, గాలి ఒకదానితో ఒకటి కలిసుంటాయో అక్కడ మాత్రమే జీవం ఉంటుంది. ఈ 3 కలిస్తేనే జీవం సాధ్యం. ఒక రకంగా చెప్పాలంటే ఇది జీవం తయారవడానికి కావలసిన ఒక రెసిపీ లాంటిది. స్టెప్ 1 శిలావరణం అంటే నేల. స్టెప్ 2 జలావరణం అంటే నీరు. స్టెప్ 3 వాతావరణం అంటే గాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిసినప్పుడే జీవావరణం అనే జీవం పుడుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక కీలకమైన విషయం ఏంటంటే, ఈ ఆవరణాలన్నీ వేర్వేరు కాదు, అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఒకదానిలో చిన్న మార్పొచ్చినా దాని ప్రభావం మిగతా వాటిమీద ఖచ్చితంగా పడుతుంది. ఉదాహరణకు, మనం అడవులను నరికేస్తే అది నేలకోతకు దారితీసి నీటిని కలుషితం చేస్తుంది. ఇప్పుడు మనకు భూమి యొక్క ఈ ప్రధాన ఆవరణాల గురించి తెలిసింది. వాటి మధ్య ఎంత సున్నితమైన బంధముందో కూడా అర్థమైంది.
మరి ఈ సమతుల్యతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కదా. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.